వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు దేవరకద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన హక్కులను కాపాడుకోవటానికి రాజ్యాంగం కల్పించిన గొప్ప వరం ఓటు హక్కు. ఓటు హక్కుతో ప్రజాస్వామ్య రూపురేఖలనే మార్చవచ్చు. అలాంటి ఓటు హక్కునే బీజేపీ ఓటు హక్కును దొంగతనం చేసింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానాలో పూర్తిగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ భాజపా గెలిచింది. ఒక్క మహదేవ్పుర నియోజకవర్గంలోనే 1,250,000 పైచిలుకు నకిలీ ఓట్లను క్రియేట్ చేశారన్నారు. మొదటిసారి, రెండవసారి పుల్వామా, మూడవసారి శ్రీరామ జపంతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఇప్పటికైనా ఈసీ నిక్కచ్చిగా వ్యవహరించాలి, లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ రాష్ట్ర చైర్మన్ ఓబెదుల్లా కొత్వాల్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్పి వెంకటేష్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు సంజీవ్ ముదిరాజ్, వినోద్ కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, పీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మనకు భారతదేశం మనకు అందించిన ఒక మహత్తరమైన గ్రంథం. సో ఆ రాజ్యాంగం కల్పించిన హక్కే ఓటు. ఓటు హక్కు ద్వారానే మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పులను శిక్షించడానికి ప్రజలకు కల్పించిన హక్కు ఓటు. సో అట్లాంటి ఓటునే అంటే చోరీ చేయడం అన్నట్టు, అట్లాంటి ఓట్లనే దొంగతనం చేసే వ్యవస్థ జరిగింది అంటే బీజేపీ పార్టీ భారతదేశంలో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. చాలామంది బీజేపీ ఏదో మంచిగా చేస్తుంది కాబట్టి బీజేపీ మళ్ళీ మూడోసారి వచ్చింది, అధికారంలోకి వచ్చిందని అనుకున్నారు. కానీ ఓటు వేసిన వాళ్ళు కొన్ని కాన్స్టిట్యున్సీలలో అసలు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బీజేపీ గెలవదు అన్న కాడ కూడా బీజేపీ గెలవడం, కొన్ని రాష్ట్రాలల్లో ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా మాకు అనుకూలంగా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ను కూడా రిజల్ట్స్ వచ్చే వరకు తారుమారు కావడం. దానికి ప్రత్యేక ఉదాహరణ హర్యానా అండ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. అసలు ఖచ్చితంగా మేము హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేస్తామని మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉండే. ఈరోజు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్ని చేసినా కూడా వాళ్ళు దానికి స్పందించకపోను మళ్ళా ఉల్టా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడిన విషయాలను, జరిగిన ఫ్రాడ్ గురించి మాట్లాడిన విషయంలో దాని మీద రాహుల్ గాంధీ గారి మీదే ఉల్టా వాళ్ళు మీరు ఓట్ తీసుకోండి, తర్వాత అఫిడవిట్స్ ఇవ్వండి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ 6 నెలలుగా ఒక టీంతోన పూర్తిగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఎక్కడెక్కడ ఫ్రాడ్ జరిగింది, ఏం జరిగింది అనే విషయాల మీద విత్ ప్రూఫ్స్ అంటే పూర్తి ఆధారాలతో సహా నిన్న ప్రజెంటేషన్ అంటే పత్రికేయులను పిలిచి వారి సమక్షంలోనే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇక్కడ కూడా ఇప్పుడు మీ సమక్షంలో ఇక్కడ మన ప్రాంత ప్రజలకు కూడా తెలవాలి కాబట్టి మేము ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఇప్పుడే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ఒక మహదేవ్పుర కాన్స్టిట్యున్సీలోనే అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి 1,15,000 ఓట్లు పడ్డాయి. అదేవిధంగా బీజేపీకి 2,29,632 ఓట్లు వచ్చినాయి బీజేపీకి. ఒక మహదేవ్పుర లోక్సభ అది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, పార్లమెంట్ వచ్చేసి బెంగళూరు సెంట్రల్. మహదేవ్పుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బీజేపీకి 2,29,000 ఓట్లు పడ్డాయి. అందులో 1,250,000 ఓట్లు 1,250,000 ఓట్లు స్టోలెన్ అంటే చోరీ చేశారు. అంటే ఈ ఫామ్ 6 పేరు మీదే ఈ ఫామ్ 6 కూడా ద్వారా 33,692 ఓట్లు వాళ్ళు మిస్యూజ్ చేశారు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి.
ఒక్క ఓటు 2 ఓట్ల గురించి అయితే మేము పెద్దగా ఆలోచన చెయ్యం ఎక్కడ కూడా. మేము ఓడిపోయిన ఓట్లన్నీ మా అభ్యర్థి బెంగళూరు సెంటర్లో మా ఎంపీగా పోటీ చేసిన మన్సూర్ అలీ గారు పోటీ చేసిన ఓడిపోయిన ఓట్లు ఏంటంటే 32,000 పైచులు. ఓట్స్ వాళ్ళు క్రియేట్ చేసిన ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 1,250 ఓట్లు. 1,250 ఓట్లు అది ఒక్క మహదేవ్పుర కాన్స్టిట్యున్సీలే, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలే చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చింది మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి ఫేక్ ఓట్స్ నామోదు చేయించుకొని ఆ ఫేక్ ఓట్స్తోనే గెలిచి ఈరోజు మూడోసారి అధికారం చేపట్టింది అనడానికి ఇవి నిదర్శనాలు అని చెప్పేసి నేను ఈ సందర్భం గుర్తు చేస్తాను. 2014 ఎలక్షన్లో ఏం చెప్పారు? మొత్తం మేము వస్తే బ్లాక్ మనీ అంతా చాలా ఉంది బయట దేశాలలో, ఆ బ్లాక్ మనీ అంతా తీసుకొచ్చేసి ప్రతి అకౌంట్లో ఒక 15 లక్షలు జమ చేస్తాం, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 14 అధికారంలోకి వచ్చారు. సో ఆ ఉద్యోగాలు ఇవ్వలేరు, ఆ బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రజల అకౌంట్లలో జమ చేయలేరు. కానీ 18లో జరిగిన ఎన్నికలప్పుడు పుల్వామా దాడి పేరు మీద అదేదో మేమే చేసినాము, పుల్వామా దాడి చేసిన వాళ్ళ మీద మేము యుద్ధం చేసినాం, అది చేసినాం అని చెప్పేసి పుల్వామా దాడిని అడ్డం పెట్టుకొని 2018 ఎన్నికలలో గెలిచిర్రు. మూడోసారి మనకు అందరికి తెలిసిందే, శ్రీరాముని జపం చేసుకుంటూ జై శ్రీరామ్ అనుకుంటూ దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకొని వాళ్ళు బీజేపీలు చేసిన నాటకాలన్నీ మనకు అందరికీ తెలిసిందే. ఈరోజు ప్రపంచ దేశాలు కూడా చాలా దేశాలు భారతదేశానికి సపోర్ట్ చేయలేని పరిస్థితులలో ఉన్నాయి. మన జరిగిన పహల్గామ్ దాడిలో చాలా దేశాలు మనకు సపోర్ట్గా ఉండాల్సిన దేశాలు కూడా సపోర్ట్ చేయలేదు. దానికి కారణం బీజేపీ వ్యవహరిస్తున్న తీరు, బీజేపీ వ్యవహరిస్తున్న విదేశీ ఏదైతే ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగించే తీరును కూడా ఇతర దేశాలు కూడా ఈరోజు మనకు సపోర్ట్ చేయలేని పరిస్థితి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు భారతదేశంలో బీజేపీ పార్టీ ఏ విధంగా తప్పిదాలకు పాల్పడతా ఉంది, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకొని ఏ విధంగా మిస్యూజ్ చేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. మేము రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా ఈరోజు బీజేపీ కాల రాస్తూ ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను వాళ్ళు చోరీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అధికారం కోసం ఈరోజు మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, అధికారం కోసం ఇట్లాంటి తప్పిదాలకు పాల్పడుతూ వ్యవస్థలను వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకొని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలను కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకొని ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఉల్టా మీరు ఓట్ తీసుకోండి, తర్వాత లేదంటే మీరు అఫిడవిట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విత్ ఆధారాలతో చేసిన తప్పులన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ముందర పెట్టడం జరిగింది. దీనికి పూర్తిగా బీజేపీ పార్టీదే బాధ్యత. బీజేపీ పార్టీ దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. థ్యాంక్ యూ.